బంగ్లాదేశ్ జెండాని అగౌరవపరిచారనే ఆరోపణలపై చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఇస్కాన్ పై బంగ్లాదేశ్ లో నిషేధం విధించాలన్న పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఇస్కాన్ ను బ్యాన్ చేయాలన్న వాదనను బంగ్లాదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. బంగ్లాదేశ్ తీరుపై భారత్ లోని హిందూ సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నాయి. ఇస్కాన్ పై బంగ్లాదేశ్ నిషేధం విధించేందుకు బంగ్లాదేశ్ లోని ఢాకా హైకోర్టు నిరాకరించింది. ఈ మధ్య చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో హిందూ సంస్థల కార్యకలాపాలపై నిషేధం విధించాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే దేశంలో ఇస్కాన్ ఈ మధ్య చేపట్టిన కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్ కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఇస్కాన్ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని, దీనిపై నిషేధం విధించాలని 10 మందితో కూడిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందం అక్కడి ప్రభుత్వానికి లీగల్ నోటీస్ పంపించింది. ఈ మధ్య ఘర్షణల్లో ఓ న్యాయవాది మరణానికి కారణమైన వారిని విచారించాలని డిమాండ్ చేసింది. అయితే ఇస్కాన్ హిందూ మతానికి చెందిన సంస్థ అని, దాని కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఢాకా హైకోర్టుకు స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిని వ్యతిరేకిస్తూ అక్కడి హిందువులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. అయితే గతంలో ఇస్కాన్ లో క్రియాశీలకంగా ఉన్న చిన్మయ్ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అన్ని పదవులకు దూరమైనట్లు సమాచారం. ఇస్కాన్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేయడంపై భారత్ లోని హిందూ సమాజం భగ్గుమంది. ఇది బంగ్లాదేశ్ నిరంకుశత్వ వైఖరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు హిందుత్వవాదులు. భారత్ లోని వెస్ట్ బెంగాల్ సహా పలు ప్రాంతాల్లో ఆందోళనల్ని ఉధృతం చేశాయి హిందూ సంస్థలు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై భారత్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి యూనస్ ప్రభుత్వం కావాలనే హిందువులను టార్గెట్ చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు భారత్ ను రెచ్చగొట్టే చర్యలకు యూనస్ దిగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారణ జరపాలని యూనస్ ఆదేశించారు. హసీనాపై బంగ్లాదేశ్ లో 150కి పైగా కేసులు నమోదయ్యాయి.